ఎలా ఉంది మేడం? పర్లేదు, బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతికి మంచి హిట్ అనుకోవచ్చా? మంచి హిట్. కొంతమంది సినిమా లాగి ఉందంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదండి, అలా ఏం లేదు, బాగుంది. ఓకే, వన్ వర్డ్ లో ఏం చెప్తారు మీ సినిమా గురించి? సూపర్ హిట్ అండి. కామెడీ చాలా బాగుంది. బాబు, చిన్న బాబు కామెడీ చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉంటాయి? బాగుంది. ఓకే మూవీ యాక్షన్ ఉన్నాయా? అట్లేం లేదు సార్, బాగుంది మూవీ, చూడాల్సిన మూవీ. ఎంటర్టైన్మెంట్, కామెడీ చాలా బాగుంది. ఎలా అనిపించాయి? ఫైట్స్ ఎలా అనిపించినాయి మేడం? బాగున్నాయి సార్. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్ కూడా బాగున్నాయి, ఎక్సలెంట్ మూవీ. ఈ సంక్రాంతి మంచి హిట్ అనుకోవచ్చా? కొంతమంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు సినిమా బాగాలేదని? అదేం లేదు, బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే, వెంకటేష్ గారు ఈసారి పిక్చర్ హిట్ కొట్టారంటారా? మూవీ అయితే బాగుంది, బాగా నచ్చింది. ఫుల్ కామెడీ, బాగుంది, చూడాల్సిన మూవీ. బాగుందండి. అంటే ఫుల్ లెంత్ కామెడీ అయితే లేదు, నార్మల్ ఉంది. F3 F2 అంత అయితే ఎక్స్పెక్ట్ చేయాలని. మేము ఫుల్ లెంత్ మూవీ అండ్ కామెడీ అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ అంత అయితే లేదు. వాళ్ళు చాలా బాగుంది, వాళ్ళ మూవీ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓవరాల్ ఓకే, కానీ అంత కామెడీ అయితే లేదండి. అంత చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంత లేదు. చూడొచ్చు, ఒక్కసారి చూడొచ్చు. ఇదే బాగుంది. 3 సినిమాలు ఇదే బాగుంది. క్వైట్ బోరింగ్, అంతా పెద్ద కామెడీ కూడా ఏం లేదు, సబ్టల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. నో ఎమోషన్స్, నథింగ్. ఆ సంక్రాంతికి అంటే ఫెస్టివల్ లాగా ఉంటుంది, బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అంత ఏం లేదు. లైక్ సాంగ్స్ అదే ఇంకా సేమ్ గోదావరి గట్టు అదే హైలైట్ కాబట్టి అదొకటే సాంగ్, దాన్నే అడిగేశారు. బట్ ఇట్స్ నాట్ దట్. కొంచెం ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండేది, అది కొంచెం క్రింజ్గా తీసుకొచ్చారు ఫస్ట్ హాఫ్, అది అంతా. సెకండ్ హాఫ్ ఇంకా ఫ్లాట్ అయిపోయింది, ఇంకా అలా సాగదీశారు అంతే. జస్ట్ మూవీని ఏదో ఒక పాయింట్ తీసుకుని, అది కూడా కొంచెం మరి చీప్గా అనిపించింది. ఏదో సీఎంని చీప్ చేసి పోలీసుల్ని కామెడీ చేసి అంతా, ఇంకా ఆ కామెడీ ఎలిమెంట్ కోసం అని చెప్పి అందరినీ కామెడీగా వాడుకోవడం ఇట్స్ నాట్ దట్ గుడ్ అనిపించింది. గుడ్ అసలు ఏం లేదు, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ని వచ్చా కమెడియన్ లాగా ఒక రూమ్లో కూర్చోబెట్టి దాని నుంచి ఒక క్రింజ్ స్టోరీ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ దట్ గుడ్. మొత్తం ఒక క్రింజ్ లైన్, ఒక క్రింజ్ స్టోరీ, అసలు స్టోరీ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ తీసుకుని దాన్ని అలా లాగాలని చూసారు, అది కూడా కొంచెం కామెడీగా చేస్తుంటే బాగుండేది. ఇట్స్ నాట్ దట్ ఎంటర్టైనింగ్. బాగుంది. సంక్రాంతి స్పెషల్, సంక్రాంతికి చాలా బాగుంది. సంక్రాంతి స్పెషల్ చాలా బాగుంది అంటే కామెడీ చాలా బాగుంది, అందరిది బాగుంది. బాబుది చాలా బాగుంది. టోటల్ గా సంక్రాంతికి సినిమా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, తర్వాత కామెడీ బాగుంది, అన్ని బాగున్నాయండి. సినిమా మూవీ బాగుందండి, చాలా బాగుంది. వెంకటేష్ చాలా బాగుంది, వెంకటేష్ చాలా బాగున్నాడు, చాలా బాగుందండి. ఆయన తీసిన ఆయనకి చాలా థ్యాంక్స్. యాక్షన్ and songs, everything is good. No, it was full entertainer right from start. Flow la helpayindi. I mean, seamless movie right from start to ending. అంటే గేమ్ చేంజర్ డాక్యుమెంటరీ చూస్తారా మరి? సంక్రాంతికి ఇంకా 2 సినిమాలు కూడా Not big movie fanatic, but I've been an avid fan of Venkatesh right from my childhood. So పండగకి వచ్చింది అండ్ ఐ కేమ్. yes and hands down. మూవీ బాగుంది, చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా బాగుంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సంక్రాంతికి సాంగ్స్ చాలా బాగుంది, ఎండ్ టు ఎండ్ కామెడీ. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, అంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంత కామెడీగా ఉంది. ఈవెన్ ఫైట్స్ టైంలో కూడా కనిపించింది. ఆల్ గుడ్. యా షూర్, చాలా బాగుంది. స్టోరీ లైన్ బాగుంది, కామెడీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, హిట్ బాగుంది. యాక్టింగ్ నైస్ యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది, ఎక్సలెంట్. సాంగ్ బాగుంది. దీంతో కొంచెం హ్యాపీగా ఉన్నాం అంతే. సంక్రాంతి పర్ఫెక్ట్ విన్నర్ ఇదేనా మరి? యా ఓకే. బాగుంది, చాలా కామెడీ ఉంది, చాలా బాగుంది. ఇద్దరు ముగ్గురు బాగా చేశారు. ఫైట్స్ ఉన్నాయి, మెసేజ్ లాస్ట్లో ఉంది, కానీ స్పాయిలర్ అవుతుంది చెప్తే. కామెడీ సూపర్ ఫ్యామిలీ
బోర్ అయితే ఎక్కడ అనిపించలేదు? చాలా బాగుందండి. కామెడీ బాగుంది, యాక్షన్ ఫైట్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. అంటే సీఎం కూడా కామెడీ చేశారు అని అలా ఏం లేదండి, తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ, అంతే. మూవీ ప్రకంగా చూస్తే చాలు. సాంగ్స్ బాగుంది, చాలా బాగుంది. పర్లేదురా, బాగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నాకు ఎక్కేస్తుంది సినిమా. ఓవరాల్గా నా వరకు మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది, ఒక యావరేజ్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మనకి అన్ని లోపల టార్గెట్ ఒకటే, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అనేది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ జోనర్లు, హారర్ జోనర్లు ఎక్స్పెక్ట్ చేయరు. సంక్రాంతి టైంలో సరదాగా 2.5 గంటలు నవ్వుకుందామని చూస్తారు. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం సంక్రాంతి కోసం అన్ని లోపల తీసుకొచ్చారు. దానికి మెయిన్ కానీ అలా వచ్చే ఆడియన్స్కి ఇంకా అట్రాక్ట్ అయ్యేది విక్టర్ వెంకటేష్ గారికి. సో విక్టర్ వెంకటేష్ గారిని తీసుకోవడం వల్ల చాలా ప్లస్ పాయింట్. అండ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ పేరు చాలా అంటే చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ పేరు. నేను ఫస్ట్ హాఫ్ చూసుకుంటే వాళ్ళ ఒక లవ్ చూపించడం కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా నీట్గా చూపించారు. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. మనకి మీనాక్షి చౌదరి వచ్చే వాళ్ళ మధ్య సరదాలు కానీ సరదా గొడవలు కానీ అవన్నీ చాలా సరదాగా చూపించారు, ఫ్యామిలీ ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యేలాగా. మన సెకండ్ హాఫ్ చూసుకున్నాక సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. పోలీస్ క్యారెక్టర్ రావడాలు కయోస్ కానీ పోలీస్ క్యారెక్టర్ మాత్రం ఉంటుంది, క్రేజీ అనిపిస్తుంది. పోలీస్ క్యారెక్టర్ తర్వాత బాగా అనిపించిన ఒక బుడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ బుడ్డోడి క్యారెక్టర్ గోదావరి రాష్ట్ర డైలాగులు చెప్తాడు. స్టార్టింగ్ క్రింజ్ అనిపిస్తుంది, తర్వాత వాడు హైలైట్ అవుతాడు. నాకు వెంకటేష్ కంటే ఆ బుడ్డడే ఎక్కువ హైలైట్ అయ్యాడు అనిపించింది. సంక్రాంతి 3 సినిమాలు 2 సినిమాలు నాకు బాగా నచ్చాయి. ఆ రెండింటిలో నా ఓటు మాత్రం డాకుకే ఉంటుంది. కొద్దిగా యాక్షన్ నాకు ఇష్టం కాబట్టి ఆ ఎలివేషన్స్ నాకు డాకులో నచ్చాయి. ఇది బాగా అనట్లేదు, ఇది బాగుంది, ఈ 2 ఈక్వల్ పోటీనే. బట్ నా వరకు మాత్రం నాకు డాకు నచ్చింది. కంబ్యాక్ ఇవ్వచ్చు అన్న, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి యాక్షన్ డ్రామాతో వచ్చారు, ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వలేదు. ఆ సినిమా నాకు నచ్చింది. బట్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం వచ్చాడు, ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ 200% చేస్తాడు. ఆయన ఏజ్కి కరెక్ట్గా ఎంచుకున్నాడు. ఇప్పుడు నేను బాలయ్య సినిమా కూడా అంతే, పాపల ద్వారా సెంటిమెంట్ పెట్టి పైకి వచ్చాడు. ఇప్పుడు మన అఖండ కానీ మొన్న తీసినటువంటి సినిమా కానీ ఇప్పుడు కానీ నిన్న బాలయ్య సినిమా చూసాము, అది కూడా అంతే చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ ఎరగదీశాడు. అది ఫస్ట్ హాఫ్ ట్విస్టులు ఉన్నాయి, కానీ ఇవి 2 పార్ట్లు బాగున్నాయి. ఆయన కామెడీ చేయగలడు, యాక్షన్ చేయగలడు అన్న. మనం ఘర్షణ సినిమా చూసాం కదా. కాకపోతే ఏంటంటే ఆయన కొద్దిగా వీక్నెస్ లాగా లాస్ట్లో అంటే ఫ్యామిలీలో అంటే సస్పెండ్ చేసి లోపల ఇంట్లో కూర్చోబెడతారు. దాని ద్వారా మామూలుగా ఫ్యాట్ అయిపోయేలా ఉంటాడు కదా, అలా ట్విస్టులు కామెడీ బాగుంటాయి. ఫైనల్లో ఇరగదీసాడు. ఫైటింగ్ క్లైమాక్స్ ఫైటింగ్ బాగుంది, చూడొచ్చు అందరూ. ఫ్యామిలీ తోటి వచ్చారు కదా, ఎలా అనిపించింది? మంచిగా ఉందండి. మంచిగా ఉందా? మీకు ఏం నచ్చింది సినిమాలో? ఇప్పటిదాకా అంటే పాత మూవీస్లో ఎక్కువ మంది మామూలుగా యూత్ ఈ జనరేషన్ క్రింజ్ కామెడీ అని ట్రోల్ చేశారు కదా, ఆ కాన్సెప్ట్ లేకుండా నీట్గా ఉంది కామెడీ అంతా కూడా. ఓవరాల్ హిట్టేనా? హిట్. మేడం మీకు ఎలా అనిపించింది? తర్వాత భార్యను మంచిగా చూసుకున్నారు కదా. మీ హస్బెండ్ సీక్రెట్లు అడిగారా మరి సినిమా చూసాక? నేను అడగను. అంటే సినిమా ఎంత హిట్ అయిందంటే ఏం చెప్తారు? 3 సినిమాలతో పోల్చుకుంటే ఇదే హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. సారీ, రొటీన్ స్టోరీ లాగా అనిపించలేదు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కానీ టీచర్ గురించి కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రొటీన్ గా అనిపించలేదు ఈ మూవీ. ఫ్యామిలీకి మంచి మెసేజ్ అని చెప్పుకోవచ్చు అంటారా? సూపర్ మెసేజ్. వెంకటేష్ కామెడీ సినిమా బాగుంటుంది, ఫ్యామిలీ అండ్ కామెడీయే బాగుంటది వెంకటేష్ కి. సో ఇది నాకు మంచిగా అనిపించింది. 100% సూపర్ హిట్ అవుతుంది. స్టోరీ ఉందండి. ఈ టాప్ బాగుంది, ఈ టాప్ ఫస్ట్ టాప్ బాగుంది, సెకండ్ టాప్ బాగుంది, అలా కాకుండా మూవీ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ బాగుందండి. పండగ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చూసినా 10 సార్లు చూడొచ్చు సినిమా. బ్రహ్మాండంగా చేస్తాడండి, అదరు కూడా చరిత్ర ఏదో కానీ ఎంత బాగా చేశాడు, అసలు ముద్దు వచ్చేస్తున్నాడు వాడే. అన్ని సినిమాలో ఫస్ట్ సాంగ్ ఆ దసరా ఇది మన సంక్రాంతి సాంగ్ కూడా చాలా బాగున్నదండి. అంటే లైట్ హార్టెడ్ మూవీ, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. క్రింజ్ అంటే అది మరి పర్సనల్ థింకింగ్, నాకైతే అలాగే అనిపించలేదు. అంటే ఇప్పుడు వచ్చిన మూవీస్లలో బాలయ్య కంటే గేమ్ చేంజర్ కంటే ఈ మూవీ బాగుంది అనుకోవచ్చు. మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీకి రావడమే బెస్ట్ అండి మిగతా మూడిట్లో. లేదు అంటే మీరు ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటే అది మీ అంటే వేరే ఇది. బట్ ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వడానికి మాత్రం ఈ మూవీ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. బాగుందండి, చాలా చాలా బాగుంది మూవీ. అసలు యాక్టర్స్ 3 బాగా చేశారు. ఐశ్వర్య రాజేష్ గారు అయితే ఆ వైఫ్ క్యారెక్టర్ ఆ జెలస్ అవ్వడం గట్రా చాలా బాగా చేశారు. బాగుందండి. ఒక
మీరు సంక్రాంతికి ఒక లైట్ హార్టెడ్ మూవీ చూడాలనుకుంటే ద బెస్ట్ మూవీ వచ్చి చూడొచ్చు హ్యాపీగా. క్యారెక్టర్ ఎలా అనిపించింది? అసలు ఆ అబ్బాయి చాలా బాగా చేశాడండి, ఎంత క్యూట్గా అంటే బాగా చేశాడు. సాంగ్స్ గోదావరి గట్ట చాలా బాగుంది. అది కాకుండా ఈవెన్ యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కూడా చాలా బాగా, పిక్చరైజేషన్ గట్ట చాలా బాగున్నాయి. మూవీలో సాంగ్స్ అయితే ప్లస్ అనే చెప్పాలి.